ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచి ఆరోగ్యదాయకమైన జీవితానికి పరిశుభ్రత ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుభ్రత భాగం కావాలని, తద్వారా మెరుగైన ఆరోగ్యంతో 10 కాలాల పాటు సంతోషంగా జీవిస్తామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ 2025 కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీషా, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శనివారం ప్రారంభించారు. చేయడం కోసం వాటన్నిటి దుమ్ము దులిపి నవ ఆంధ్రప్రదేశ్ కి, తెలుగు వాళ్ళకి నవ్యాంధ్ర పాలనకి శ్రీకారం చుట్టిన అన్న నందమూరి తారక రామారావు గారు చూపించిన బాటలోనే చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు యువ నాయకులు లోకేష్ గారు ఆ పథకాలన్నీ విస్తృతపరిచి విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగితే గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్లాల్సి ఉంటే తిరోగమన దిశగా పంపిస్తే మీ అందరి అండదండలతో ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగుతా ఉంది. మన ప్రాంతం పురోభివృద్ధి సాధించబోతా ఉంది. నిన్నే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పట్టణ ప్రాంత ప్రజలకి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతం వాళ్ళకి 3 సెంట్లు, ఎవరికైతే ఇంటి పట్టాలు ఇవ్వలేదో వాళ్ళందరికీ అతి త్వరలో ఇచ్చేటట్టుగా కార్యాచరణ మొదలవుతా ఉందండి. సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, ప్రజా పోరాటాల రథసారథి, కష్టజీవుల గొంతుకకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలు జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో జరగబోతున్నాయని, 25న సంగారెడ్డిలో జరుగు భారీ ప్రదర్శన ర్యాలీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మేల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రోజున జిల్లా కేంద్రంలోని ముకుందలాల్ మిశ్రా భవన్లో సిపిఎం రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సారథి ప్రజల గొంతుగా సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు జనవరి 25 నుండి 28వ తారీఖు వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టాం. 25వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ మహాసభకు రాష్ట్రం నలుమూల నుండి ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈ మహాసభల్లో ప్రజా సమస్యలను, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ చర్చించి భవిష్యత్తు కాలంలో సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభలు ఒక దిక్సూచిగా నిలబడతాయి. అంతేకాదు, ఈ దేశంలో బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజల పక్షాన నికరంగా నిలుస్తూ పేద బడుగు బలహీన వర్గాల పక్షాన ఎప్పుడూ అండగా ఉంటూ ఎర్రజెండా పార్టీగా సిపిఎం ముందుకు పోతా ఉంది. ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కొనసాగిస్తుంది. ఎప్పుడూ ప్రజల వెన్నంటి ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సిపిఎం పార్టీ 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయడం కోసం ప్రజలు, అభ్యుదయవాదులు, ప్రగతిశీల వర్గాలు, వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి, విజయవంతం కోసం సహకరించాలని చెప్పేసి సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన గుర్తు చేస్తూ పిలుపునిస్తా ఉన్నారు. మరి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ప్రజా పోరాటాలు తీసుకొని రాష్ట్ర మహాసభల్లో దిశ దశ అనే దాని మీద చర్చ జరిగి ఇంతవరకు కార్యక్రమాలు చేసిన ఏంటి, పోరాటాలు ఏ రకంగా పోరాటాలు చేశాము, ప్రభుత్వాన్ని ఏ రకంగా ఒత్తిడి తీసుకొస్తామనే దాని మీద దిశ దశగా చర్చ జరుగుతూ ఉంటుంది. అనేక రూపాల్లో మహాసభల్లో చర్చలు జరుపుతారు. మరి ప్రభుత్వాలు విధానాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రభుత్వ విధానాలను ఏ రకంగా మేము ఎండగట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకొని అనేక రూపాల్లో
పోరాటాలు చేస్తూ ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా కూడా రాష్ట్ర మహాసభల్లో అనేక పోరాటాలు చేస్తుందని చెప్పేసి ఈ రకంగా చేస్తూ ఉంది. అదే రకంగా మరి పోరాటాలు చేస్తూనే మహిళలకే కానీ కార్మికులకు, కర్షకులు అనేక రకాల ప్రజలకి సిపిఎం పార్టీ అండదండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బైన్సా పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట మహేష్ బాబు ఆయన సేవలను కొనియాడారు. ప్రజానాయకుడు, కథానాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరు ప్రఖ్యాతలు గావించిన మహనీయుడు. అశేష ప్రజాభిమానం ఆయన సొంతం. అపురూపమైన నటనా కౌశల్యం, అందుకే ఆయన్ను యుగపురుషునిగా కొలిచారు. తెలుగు జాతి మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. మీకు ఇవే మా ఘన నివాళులు అన్నారు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ₹2 కిలో బియ్యం ఇచ్చిండు ఎన్టీ రామారావు. అరే ఆపేసి. ఈరోజు ప్రజానాయకుడు, కథానాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బైన్సాలో అత్యంత ఘనంగా ఆయనకు నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఎన్టీ రామారావు అనే పేరు మామూలుగా ప్రజలందరి గుండెల్లో ఆయన చేసినటువంటి సేవలు, కథానాయకుడుగా ఆయన పేరు తెచ్చినటువంటి గుర్తింపు, వీటన్నిటితో పాటు ప్రజలందరి గుండెల్లో ఆయన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఆయన ఎంతో పేరుగాంచినటువంటి వ్యక్తి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలో ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ శ్రేణులు. దేవినేని ఉమా మాట్లాడుతూ తెలుగువాడి విశ్వరూపం వెండితెరపై రారాజుగా వెలుగొందారు ఎన్టీఆర్. రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించి తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచిన మహనీయుడు ఎన్టీఆర్. తెలుగు జాతి మర్చిపోలేని అక్షరాలు ఎన్టీఆర్. సూర్యచంద్రులున్నంతకాలం గుర్తుండిపోయే మహానుభావుడు రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్ నినాదించారు. నాడు ఎన్టీఆర్ ఇచ్చిన ₹35 పెన్షన్ నేడు సీఎం చంద్రబాబు 4,000 చేసి ఇస్తున్నారు. ఆయన వేసిన గాలేరి నగరి ఆ నీటి పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ముందుకు తీసుకెళ్లారు, పూర్తి చేశారు. ఆయన కుమారుడు డాకు మహారాజు వాళ్ళ బాలకృష్ణ గారు ఆ హిందూపురంలో శాసనసభ్యుడిగా, సీనియర్ శాసనసభ్యుడిగా, ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ గారే ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వహించిన హిందూపురానికి మరి ఆ కృష్ణమ్మ తల్లిని తీసుకెళ్ళి దగ్గర వేలాది అడుగుల ఎత్తులో ఆ నీళ్ళు తీసుకెళ్ళి ఆ హిందూపురం ప్రాంతానికి బాలయ్య బాబు చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ నీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి అంటే ఆ మహానుభావుడు వేసిన పునాది. అట్లాగే అంద్రీనివా ఆ రోజుల్లో గండికోటలో మేము కూర్చున్నప్పుడు చిన్న పిల్లలుగా గండికోట అంద్రీనివా అంటే పద్మశేఖర్ లాంటి వాళ్ళంతా కూడా తక్కువ పడుతూ ఉండేవాడు. ఆ మహానుభావుడు దీర్ఘాలు తీసి అంద్రీనివా అని పిలుస్తూ ఉంటే తప్పట్లో మోగుతూ ఉండే కార్యకర్తలు, నాయకులు గాలేరు నగరి అని దీర్ఘాలు తీసి చెప్పేవాడు ఆ మహానుభావుడు. అయ్యే వాళ్ళ రాయలసీమను బతికిచ్చాయి. రాయలసీమలో తాగునీరు, సాగునీరు, వాళ్ళ హార్టికల్చర్ అప్పని చెప్తున్నాం అంటే వాళ్ళ ఎకరం మీద లక్షలు సంపాదిస్తున్నారంటే ఆ మహానుభావుడు వేసిన పునాదే వెలుగంగా, అంద్రీనివా, గాలేరు నగరి. ఏ ప్రాజెక్ట్ తీసుకున్న రాష్ట్రంలో ఆయన వేసిన పునాది రాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు అయినాయి. ఆ ప్రాజెక్టులన్నీ కాలువలు అయినాయి. ఆ కాలువలన్నీ కూడా మరి నీళ్లు ముందుకెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం కావచ్చు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, అట్లాగే మహిళా యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీ కావచ్చు, మండలకి వ్యవస్థ, మండలాలు ఇవాళ వచ్చినాయి అంటే ఆ రోజు సముద్రులుగా ఉండి ఎక్కడో నియోజకవర్గంలో 1-2 ఉండేవి. అటువంటి సముద్రుల్ని మండలకి వ్యవస్థ తీసుకొచ్చి ఆయన పెత్తందారి వ్యవస్థ లేకుండా
ఆ రోజు మరి ఈ జమీందారీ వ్యవస్థగా ఉండే ఆ వ్యవస్థలన్నీ కూడా రద్దు చేసి పటేల్ పట్వారి వ్యవస్థలన్నీ కూడా రద్దు చేసి పేదవాడి దగ్గరికి అన్నీ కూడా తీసుకెళ్ళాడు. మొత్తం జనతా వస్త్రాలు కావచ్చు, ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో ముఖ్యంగా తెలుగు భాష ఉంటేనే, తెలుగు భాష ఉంటేనే మన సంస్కృతి కాపాడబడుతుందని, మన జాతి ముందుకెళ్తుందని ఆ మహానుభావుడు ఆ తెలుగు భాష కూర్చేది. అటువంటి మహానుభావుడు మన పార్టీకి సంస్థాపక అధ్యక్షుడు. ఈరోజు 29 ఏళ్ళు ఆయన మన మధ్య లేకపోయినా ఇవాళ వాళ్ళు మరి ఎన్నో మైనార్టీ సంక్షేమం కావచ్చు, ఇవాళ ఆడవాళ్ళకి ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కళ ఆడవాళ్ళకి ఆస్తిలో సమానత్వం కావాలని, అటువంటిది అంబేద్కర్ ఆశయాలు, అలాగే జ్యోతిరావు పూలే గారి ఆశయాలు, ఇవన్నీ కలగలిపి ఆ మహానుభావుడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు. ఆ రోజు పెద్ద పెద్ద పార్టీలు అడిగారు, పెద్ద వామవాద పార్టీల నాయకులు అడిగారు, మీ పార్టీ సిద్ధాంతం ఏంటి? ఆ మహానుభావుడు చెప్పింది అయితే సమాజమే దేవాలయం, పేదోళ్ళే దేవుడు. అదే నినాదంతో కూడు గూడ నీడ చూడండి, రామారావు గారు 6,000తో ఇల్లు ప్రారంభం చేశారు. 6,000 వేసిన ఇల్లు పునాది ఇవాళ 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, పట్టణాల్లో నగరాల్లో 3 లక్షలు 4 లక్షలు అవ్వచ్చు. అవన్నీ కూడా ఎన్టీ రామారావు గారి ఆలోచనలు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఎజెండా, ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో పెట్టినా కూడా దాంట్లో సిద్ధాంతాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకెళ్ళే ఉన్నాయి. ఆ మహానుభావుడు వేసిన అడుగుజాడుల్లో ఈ పార్టీని కాపాడి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు, ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాలు, అట్లాగే తర్వాత విడిపడ్డ ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు. ఈ 14 ఏళ్ళలో రామారావు గారు వేసిన పునాదిని ఈ పార్టీని పదిలంగా ముందుకు తీసుకెళ్ళి ఇవాళ నారా లోకేష్ బాబు ఆయన నాయకత్వంలో ఎన్టీ చంద్రబాబు గారి అధ్యక్షుడిగా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్టీ రామారావు గారు అందరి స్ఫూర్తితో ఇవాళ 1 కోటి సభ్యత్వాల పైగా మన కార్యకర్తల నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు అవటం అనేది మనందరికీ గర్వకారణం. లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతు వేదిక నందు మండలంలోని ఆయా గ్రామాల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని 20 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ అనంతరం మండలానికి చెందిన ఆయా గ్రామాలకి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మండల అధ్యక్షులు, ఆయా గ్రామాల తాజా మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు, మండల ఆయా సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. అక్కడ ఏమేమి సౌకర్యాలు లేకుండా హాస్పిటల్లో 2 డాక్టర్స్ ఉంటే 24 అవర్స్ సేవ ఉంటుంది. లేకుండా కూడా నేను హెల్త్ మినిస్టర్తో మాట్లాడి ఈ లోకేశ్వర్ మండలంలో అంటే ఎక్కడ పోవాలంటే 20-25 కిలోమీటర్లు పోవాలా, హాస్పిటల్కి పోవాలంటే బయట పోవాలంటే కూడా 20 కిలోమీటర్లు పోవాలా, నిర్మల్ పోవాలంటే కూడా 20 కిలోమీటర్లు పోవాలా. దానికోసం దాన్ని కూడా హాస్పిటల్ సేవ కోసం ఫస్ట్ ఎయిడ్ అంటే మినిమం ఏదైతే మనకు రాగానే ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలంటే దాన్ని కూడా నేను ఖచ్చితంగా మన హెల్త్ మినిస్టర్ మాట్లాడి అది కూడా సులువు తెప్పిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇరిగేషన్ గురించి అయితే ఇప్పుడే చెప్పారు, మీరు కెనాల్ పంట రావాలా, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. సరే నేను కెనాల్ పంట కూడా వస్తా,
నేను ఎప్పుడు కూడా కానీ రైతుల కోసం, బడుగు బలైన వర్గాల ఆరోగ్యం కోసం, బడుగు బలైన వర్గాల పిల్లగాళ్ళ ఎడ్యుకేషన్ కోసమే నేను సేవ చేస్తాను చెప్పడం. ఎక్కడైనా కానీ ఏ కెనాల్ కూడా రమ్మంటే ఖచ్చితంగా వస్తా. కోరుకొండ కాపవరం శ్రీ పాసాలమ్మ గుడి వద్ద జరిగే రథోత్సవం కార్యక్రమానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు, ఆలయ కమిటీ పెద్దలు తీన్మార్ డప్పులతో పూలమాల వేసి ఘనంగా అమ్మవారి దర్శనానికి ఘన స్వాగతం పలికారు. ఈ అమ్మవారి జాతర మహోత్సవానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ ₹1,00,000 విరాళంగా ఇచ్చి అమ్మవారి సారె తీసుకొచ్చి మహిళలకు 100 చీరలు లాటరీ పద్ధతిలో వారికి అందజేశారు. కంబాల శ్రీనివాసుని ఆలయ కమిటీ పెద్దలు ఘనంగా సత్కరించారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈ రోజున పాసాలమ్మ గుడి కమిటీ వారు నన్ను ఆహ్వానించారు ఇక్కడికి. ఈ పాసాలమ్మ గుడికి సంబంధించి నేను అన్నదానానికి ₹1,00,000 దాకా ప్రకటించడం జరిగింది. అలాగే అమ్మవారి గుడికి సంబంధించిన డెవలప్మెంట్ ఏది చేసినా దానికి సంబంధించిన ఖర్చుని ఇస్తానని చెప్పాను. కోరుకొండ గ్రామం, నేను గోకవరం గ్రామంలో పుట్టినా నేను కోరుకొండ గ్రామస్తుడిగా భావించమని చెప్పి ప్రజలందరికీ వినతి చేసుకున్నాను. నేను అందులో ముఖ్యంగా నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే దేశాన్ని రక్షించే ఒకే ఒక్క జాతీయ పార్టీ. ఈ పార్టీ ఒక్కటే భారతదేశాన్ని రక్షించగలిగే పార్టీ. అదృష్టవశాత్తు మనకి ఎన్డీఏ కూటమైనటువంటి మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మనతో ఉన్నారు. మనకి చాలా సంతోషదాయకం అది. బట్ ఈ కాంగ్రెస్ పార్టీ అనేది అతుకుల బంత. ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని అయినప్పటికీ కానీ ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియాలి. మన భారతీయ సంస్కృతి, మన పండుగలు, మన అమ్మవారి గుళ్ళు, అలాగే అన్య మతస్థులను గౌరవించడం, ఏ మతస్థుడైనా వారి భావజాలాన్ని దెబ్బతినకుండా ప్రవర్తించడం. మొన్న కూడా నిన్న పురంధరేశ్వరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందరూ కలిసి దళితుల ఇళ్లలోకి వెళ్ళి భోజనాలు చేశారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దాకా హిందువుల పార్టీ అని మీరు అనుకుంటున్నారు. ఎప్పటి నుంచి నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, భారతీయ జనతా పార్టీ అంటే మానవత్వానికి సంబంధించిన పార్టీ ఇది. కాబట్టి నేను ఇందులో జాయిన్ అయ్యాను. మానవత్వం అనేది కులమతాలకు అతీతమైంది, రాజకీయ పార్టీలకు అతీతమైంది. మొదట మానవత్వం చూసుకున్న తర్వాతే మనం ఆచరించే వ్యవహారాలు, సంస్కృతి, మన దేవతలు, మన పండుగలు, మన సంస్కారం, ఇదంతా మనల్ని రక్షించేది, మనకి అటువంటి సౌలభ్యం కూర్చేది కూడా ఒక భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఆవిర్భవించడం అయింది. ఇక మీదట ప్రతిరోజు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతిరోజు ఆశ్చర్యకరమైన కార్యక్రమాలు ఉంటాయి. ఎవరు ఊహించని విధంగా మేము ఎన్నో కార్యక్రమాలకు ముందెడుతున్నాం. అది అలాగే కోరుకొండ గ్రామస్తులు ఏం కోరుకున్నా సరే దాన్ని ఇవ్వడానికి నేను ఎప్పుడు కాపవరం, కోరుకొండ, గోనగూడెం, వెస్ట్ గోనగూడెం, ఏదైనా ఈ మూడు ఊళ్ళకి సంబంధించి కానీ, శ్రీరంగపట్నానికి కానీ చుట్టుపక్కల ఏ గ్రామాలకైనా కానీ వాడు ఏం కోరుకున్నా సరే నేను ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా రెడీగా ఉంటాను. జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్ యార్డ్లో ఈరోజు మండల లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో కార్మిక సంక్షేమ చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్ శ్రీ డి నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మికులకు చట్టాల ప్రాముఖ్యత జడ్జ్ డి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కార్మికుల సంక్షేమానికి అనేక చట్టాలను తీసుకువచ్చిందని, భవన నిర్మాణం, హమాలి, ఆటో తదితర రంగాలకు చెందిన కార్మికులు ఈ చట్టాలను ఉపయోగించుకోవాలని సూచించారు. కొంతమంది దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అట్లాంటి వారికి మనకి లీగల్ సర్వీసెస్ ఈ ఆఫీస్ ఉంటుంది, మన కోర్టులోనే ఆఫీస్ ఉంటుంది, దానికి చైర్మన్ నేనే. అట్లాంటి వారికి ఉచితంగా న్యాయవాదిని అపాయింట్ చేస్తాం ఫ్రీగా. గవర్నమెంట్ తరఫున న్యాయవాదికి డబ్బులు ఇస్తారు. కానీ మీ తరఫున కొంతమంది నిజమైన కేసులు ఉండొచ్చు, అబద్ధమైన కేసులు ఉండొచ్చు, అనవసరంగా మంది ఇన్వాల్వ్ చేసి ఉండొచ్చు. అట్లాంటి సందర్భంలో వారి కోసమని మనం ఉచితంగా న్యాయవాదిని పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం లీగాలిటీ యాక్ట్ అంటారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్లో ఒక వ్యక్తికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇన్కమ్ ఎస్టీ పీపుల్కి, వీళ్ళందరికీ కూడా, పిల్లలకి, వీళ్ళందరికీ ఉచితంగా ఇస్తాం. ఫ్రీగా మనం అడ్వకేట్ని ఇస్తాము.
అడ్వకేట్ని అపాయింట్ చేస్తామో వారు మీ కేసుని వాదిస్తారనమాట కోర్టులో. అర్థమవుతుందా? అట్లాంటి సర్వీసులు చాలా తక్కువ మంది తీసుకున్నారు, మా దగ్గరకు వస్తున్నారు. నేను దాదాపు కానీ ఇట్లాంటి సర్వీస్ ఉంది, ఇట్లాంటి ఫెసిలిటీ ఉంది అనేది చాలా ఉపాధ్యక్షుడు రాంబాబు గారు, సీనియర్ న్యాయవాదులు మన నర్సయ్య గారు, ఎస్ వెంకటస్వామి గారు, ఈ సమావేశంలో మాట్లాడాలని వినాలని వచ్చిన మహిళా న్యాయవాదులు, మిగతా సీనియర్ న్యాయవాదులు, పాత్రికేయ మిత్రులు, ఈ సమావేశం నుంచి కొంతైనా నేర్చుకుందామని వచ్చిన నా ప్రియతమ హమాలి సోదరులందరికీ నమస్కారం. ఆటో డ్రైవర్స్, హమాలీలు, ముఠాలు ఇవన్నీ మనకి తెలిసిన పదాలు, చట్టంలో చెప్పిన పదాలు. ఈ రోజున ఇక్కడ న్యాయ విజ్ఞాన సదస్సు అనే కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా త్వరలో తిరువూరు రూపురేఖలు మారుస్తాం. ఎమ్మెల్యే కొలికిపూడి వాడవాడల ఊరూరా దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు మహానేత తెలుగుదేశం పార్టీ రూపకర్త నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు తిరువూరులో ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధిర రోడ్డు సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తదనంతరం తిరువూరు పట్టణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మన శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారు పుష్పాలంకరణ చేస్తున్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. ఇప్పుడు బాబు జగ్జగన్ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కాలం ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే మొన్ననే ఒక వారం రోజుల క్రితం గౌరవ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పాం, చిన్ని గారిని విజయవాడ లోక్సభ అభ్యర్థిగా తిరువూరు సభ సందర్భానే చంద్రబాబు గారు ప్రకటించి సంవత్సరం అయింది. అప్పుడే సంవత్సరం అయింది. జనవరి 7న తిరువూరు సభ జరిగింది. జనవరి 7న తిరువూరు సభ జరిగింది. రా కదలిరా. అలాగే నేను కూడా తిరువూరు వచ్చి సంవత్సరం అయింది. ఎన్నికలు జరిగి 7 నెలలు అయినా దాదాపు సంవత్సర కాలం చూస్తానే గడిచిపోయింది. అలాంటిది ఎన్టీ రామారావు గారు మరణించి 29 సంవత్సరాలు అవుతుంది అంటే ఇక్కడున్న చాలా మందికి కూడా ఎన్టీఆర్ గారితో వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వాళ్ళకి అదేదో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేటలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో
ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొని రోడ్లను శుభ్రంగా చేసి చెత్తను తొలగించారు. అనంతరం కొత్తపేట బస్టాండ్ సెంటర్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ సందర్భంగా నిర్వహించిన మానవహారంలో సత్యానందరావు పాల్గొని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. 3వ శనివారం స్వచ్ఛాంధ్ర తరపున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశుభ్రంగా తయారు చేయడమే లక్ష్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృఢమైన సంకల్పంతో నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇది సంవత్సరం పొడుగునా ప్రతి నెలలో 3వ శనివారం ప్రతి ఒక్కరూ 2 గంటల పాటు ఈ స్వచ్ఛాంధ్ర తరపున స్వచ్ఛ దివాస్ కింద ప్రతి నెల ఒక సంకల్పం, ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆ కార్యక్రమంలో మనందరం నిమగ్నం అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు. దానికి ఒక కడపలో ఉన్న మైదుగూరులో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వినిపించేలాగా మీరందరూ చెప్పాలని కోరుకుంటూ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వల్లభి గ్రామం సెంటర్లో పోట్ల వెంకట ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో 200 బైక్లతో 300 మంది ప్రజలు భారీ ర్యాలీతో నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఘనంగా జరిపారు. जोहार एनटीआर, जोहार एनटीआर, अमर है अमर है एनटीआर, अमर है एनटीआर, अमर है जोहार
కూడా మనకి తెలివి, ధైర్యం అన్ని రకాలుగా మనకి నేర్పిపోయినటువంటి మహానుభావుడు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మనం వారికి ఈరోజు ఘనంగా మనం పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. మరొకసారి మన అందరం కూడా మనసులో ఎన్టీ రామారావు గారి ఆత్మ శాంతి చేకూరాలని, మీరందరూ కూడా ఆయనకు సంఘీభావంగా మంచిగా నివాళులు అర్పించాలని కోరుకుంటూ, మనందరికీ తెలియని విషయాలు కాదు, ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేయకమునుపు ఎన్టీఆర్ గారు లేని రోజు ఈ రాష్ట్ర పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ వ్యవస్థ ఉంది, ఈ రాష్ట్రంలో ఒక పరిపాలన ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం అనే సంగతి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఏ సామాన్యుడికి తెలియదు. ఇది నగ్న సత్యం. అలాంటి తరుణంలో ఈ రాష్ట్రం అస్తవ్యస్తంగా బంధుప్రీతితో అనేక రకాలుగా కుంభకోణాలతో కూరుకుపోయి ప్రజల జీవన మాన ప్రమాణాలు దెబ్బతినే పరిస్థితిలో ఒక అద్భుతమైనటువంటి ఉజ్వల ద్వీపంలాగా వెలిగి మళ్ళీ నందమూరి తారక రామారావు గారు తన యొక్క విలాసవంతమైన సినీ జీవితాన్ని వదిలి, నేను నా తెలుగు జాతి ప్రజలకి ఈ కష్టాల నుంచి ఒట్టెక్కించాలి, వీళ్ళందరినీ బాగు చేయాలి, నా రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో, తపనతో, మంచి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తద్వారా 9 నెలల్లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తద్వారా ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలంలోనే ఈ రోజు మనం ఇంత ఘనంగా కీర్తిశేషులుగా సన్మానం చేసుకునేటువంటి అభినందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈ దేశంలో ఎవరు లేరు. ఎందుకంటే సమూలంగా రాజకీయ వ్యవస్థని, ప్రభుత్వ వ్యవస్థను మార్పులు చేసి ప్రజలకి పరిపాలన అందించినటువంటి గొప్ప వ్యక్తి. తినటానికి 2 రూపాయల కిలో బియ్యం, ఉండటానికి కాలనీ ఇల్లు, కట్టుకోవడానికి గూడు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా, ఇలా చెప్పుకోకపోతే ఈ రోజు ఉదయం సాయంత్రం వరకు చెప్పినా కూడా అన్నిటికంటే ముఖ్యమైన మహిళలకి గతంలో ఏ రాజకీయంలోనైనా, ఏ పదవులోనైనా, ఏ ఉద్యోగంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా, ఏ వ్యాపారంలోనైనా మహిళలు వంటింటికి ఇంట్లో ఉండేవాళ్ళు. అట్లాంటి వంటింటికి అంకితమైనటువంటి మహిళా సంఘాన్ని, మహిళా మనుల్ని 50% రిజర్వేషన్ కల్పించి ఈ రాజకీయ రంగంలో అనేక రంగాలలో, ప్రభుత్వ రంగంలో కూడా వాటికి రిజర్వేషన్ స్థానం కల్పించినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరు ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్రంలోని ఎస్టీయు భవనమునకు సన్నాహక సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారు. 30 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును అమలు చేసుకోవడం కోసం ఎస్సీ వర్గీకరణను ఇంకా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వర్గీకరణ వ్యతిరేక ద్రోహులకు బుద్ధి చెప్పడం కోసం ఫిబ్రవరి 7న హైదరాబాద్లో తలపెట్టిన 1000 గొంతుల 1,00,000 డప్పుల భారీ ప్రదర్శన జయప్రదం చేయడం కోసం జిల్లాల వారీగా పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు రాబోతున్నారు. 22న గౌరవనీయులు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఎస్టూ భవన్కు మధ్యాహ్నం 12 గంటలకు వస్తున్నందున ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ ఉపకులాల ప్రజలందరూ అధిక సంఖ్యలో తరలి రావాలని, అదే సందర్భంగా ఎంఆర్పీఎస్ 30 ఏళ్ల పాటు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి ఎస్సీలో ఉన్నటువంటి 58 కులాలతో పాటు మరియు బీసీ సామాజిక వర్గంలో అన్ని మరియు మైనార్టీ మరియు అగ్రకుల పేద ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసము గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 22న రాబోతున్నందున దీన్ని అందరూ కూడా గమనించి పెద్ద సంఖ్యలో మరి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క అనాదిగా మన యొక్క సాంస్కృతిక నేపథ్యమైనటువంటి డప్పులు సంకలేసుకొని ఈ సభకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఆత్మగౌరవాన్ని, మన ఐక్యతను చాటి ఎస్సీల వర్గీకరణను అమలు చేసుకునేంత వరకు మన యొక్క పోరాటాన్ని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోయి నడవాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జనవరి 20వ తేదీన హనుమకొండ 1000 స్తంభాల గుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే సకల జనుల సంఘీభావ ర్యాలీలో తరువాత జరగబోయే ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరిగే భారీ 1,00,000 డప్పుల 1000 గొంతుల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ కోరారు.